ఇది 16 కోట్లు అనేసరికి చాలా షాక్ అయిపోయినా. నేనైతే అసలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. హాయ్ హలో. గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఎక్కువగా వచ్చే న్యూస్ పునర్విక కర్నూలు జిల్లా వేల్దుర్తికి చెందిన సురేష్ కుమార్ పుష్పవతి దంపతులకు 2025 మేన పునర్విక జన్మించింది. 3.5 కిలోల బరువుతో ఈ పాప జన్మించింది. రోజులు గడుస్తున్న కొలది అనారోగ్య సమస్యతో హైదరాబాద్ హాస్పిటల్లో చూపిస్తే టెస్ట్ల ఆధారంగా పెనల్ మ్యాక్యులర్ ఆట్రోఫీ టైప్ 1 సోకిందని వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి చికిత్సకు ఒకే ఒక్క మందు జోలోజిట్మా ఇంజెక్షన్ అవసరమని వైద్యులు చెప్పారు. దీని ఖరీదు అక్షరాల 16 కోట్ల రూపాయలు గనుక ఆ ఇంజెక్షన్ అయ్యే ఆ మొత్తంలో కొంతవరకు మా ఈ చిన్ని గ్రామమైన కలలపల్లి చివరు రామచంద్రపురం నుండి మా యూత్ అయితే కొంతమంది అయితే సేకరించారు. ఒకసారి మీ ఫోన్ ప్రక్కకి తిప్పి చూడండి. మాది చాగల్ మండలం కల్లపల్లి శివారు రామచంద్రపురం అండి. మా గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ బిడ్డ గురించి పునర్విక ఆపద గురించి మా వంతు సహాయం మేము చేయాలని మా చిన్న విలేజ్లో ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని అడిగామండి. ఎవరు తోచినంత వారు ఇచ్చారు. ఈ అమౌంట్ మొత్తం పూజగా 12,187 రూపాయలండి, 37 రూపాయలండి. అయితే దేవుని చిత్తం బట్టి ఈ పాపకి ఈ డొనేషన్ అందాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ బిడ్డకి ఆరోగ్యం బాగుపడాలని మేము దేవుడి పేరట కోరుకుంటున్నామండి. అయితే ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామాల్లో ఎవరికి తోచింది రూపాయి కానించి ఎవరికి తోచింది అంత సహాయం ప్రతి ఒక్కరి చేతే ఈ బిడ్డ అతి తొందరలో ఆరోగ్యమంత్రులుగా అవుద్దని మేము కోరుకుంటున్నామండి. మేము కోరుకుని మా గ్రామం తరపున ఇంత డొనేషన్ మేము చేయగలుగుతున్నామండి. ఈ సహాయం తీసుకోవాలని మేము కోరుచున్నామండి. మీ వంతుగా మీరు కూడా సహాయపడితే ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగిన వారు అవుతారు. థ్యాంక్ యూ.